ఇది మొత్తం అల్లటం అయిపోయింది. అల్లటం అయిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ అయిపోయిన తర్వాత ముక్కలు జాయింట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పీసు, ఇది చంక పీసు, సారీ ఇది ఫ్రంట్ పీసు, ఇది చంక పీసు, ఇది బ్యాక్ పీసు. ఇందులో ఇది బ్యాక్, ఇది చంక పీసు, ఇది ఫ్రంట్ ఇట్లా కొంచెం లో కటింగ్ ఉంటుంది, కొంచెం మెడ కిందకు ఉంటుంది. ఇది మెడ ముక్క, ఇది మెడ కిందకు ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి కొంచెం పైకి వస్తుంది కటింగ్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం ఓపెన్ ఉంటుంది కనుక ఫ్రంట్ వదిలేసాను. ఫ్రంట్ ఇది జాయింట్లు వేయకూడదు, ఫ్రంట్ ముక్క జాయింట్ వేయకుండా మిగతావన్నీ జాయింట్లు వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ 9 ఆ తర్వాత 7 వేసాం కదా, ఇక్కడ 9 ఆ తర్వాత 7 వేసాం. ఈ 7 వేసిన దగ్గర ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఈ ఫ్లవర్ మధ్యలో ఈ 3 స్టిచ్లు వేసాం కదా సైడ్, ఈ 3 స్టిచ్లకి ఇక్కడ ఈ 3 స్టిచ్లకి కలిపి జాయింట్ వేసుకోవాలి. ఇలా విడిగా సూదికి ఊలు ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మన ఈ చివరి ఎక్కడి వరకు కుట్టాలో అక్కడ వరకు ఈ స్టార్టింగ్ నుంచి కొలుచుకొని ఇలా కొలుచుకొని 3 అంతలు తీసుకోవాలి. ఇలా నేను 3 కంటే ఎక్కువే తీసుకున్నాను, దగ్గర 4 దాకా తీసుకున్నాను. కొంచెం ఎక్కువ మెలకలు వేయాల్సి వస్తుంది, అందుకోసం కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత చివర ఇలా ముడి వేసుకోవాలి. ఇట్లా దారం ఇలా తిప్పి ఇట్లా ముడి వేస్తాను కదా, అదే పద్ధతిలో ముడి వేసుకోవాలి. ముడి వేసిన తర్వాత చివరి ఎక్కువ ముక్క లేకుండా కట్ చేసుకోవాలి, ఎక్కువ పొడవు లేకుండా, ముడి తర్వాత ఎక్కువ పొడవు లేకుండా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది సెంటర్ కదా, ఈ లీఫ్కి సెంటర్ ఇది, ఈ సెంటర్ పీస్ వదిలేసి సెంటర్ కాకుండా సైడు ఈ సెంటర్లో 2 స్టిచ్లు వేస్తాం, 2 రింగులు వేస్తాం, సైడ్ 3 రింగులు వేస్తాం. ఈ 3 రింగుల మధ్య రింగులు పెట్టుకోవాలి సూది. ఈ 3 రింగుల మధ్యలో పెట్టి ఈ 3 రింగులు మధ్యలో నుంచి తీయాలి. ఇలా ఇక్కడి నుంచి కాకుండా ఈ ఓపెన్లో నుంచి కాకుండా ఈ 3వ స్టిచ్లో నుంచి తీయాలి. ఈ 3వ స్టిచ్ సెంటర్లో నుంచి చూసుకోవాలి, ఇలా తీయాలి. తీసి ఇది కూడాను 3వ స్టిచ్ సెంటర్లోకి తీయాలి. ఈ చివర ముడి జారకుండా ఉండడం కోసం ఈ 4 పొరలు ఉంటాయి కదా, 4 పొరల్లో నుంచి 2 పొరల్లో నుంచి తీస్తున్నాను సూది. ఇటు 2 పొరలు, ఇటు 2 పొరలు వచ్చింది. తీసిన తర్వాత ఇలా లాగేసరికి ఇక్కడ అయిపోతుంది, ముడిలాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి ఇటు మళ్ళీ ఒకసారి తీయాలి. తీసినప్పుడు ఇట్లా నుంచి ఇటు ఒకసారి మెలక వేసుకొని తీసినప్పుడు మళ్ళీ ఇందులో నుంచి తీయాలి, మళ్ళీ కూడా ఇంకోసారి తీయాలి.
మళ్ళీ సేమ్ అదే హోల్లో నుండి తీయాలి, ఇటు అటు కూడాను. మళ్ళీ ఇటు నుంచి అటు ఒకసారి తీస్తే కొంచెం గట్టిగా ముడి పడుతుంది. అయిపోయిన తర్వాత ఈ మధ్యలో నుంచి ఇలా ఒకసారి తీయాలి, ఇలా తీయాలి. ఇలా అన్నప్పుడు ఇట్లా వచ్చేసింది కనుక బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి తీసి ఇది తీసినప్పుడు ఇక్కడ సెంటర్కి చూసుకొని తీయాలి. ఈ మూడో స్టిచ్ సెంటర్ స్టిచ్కి చూసి తీసి, ఇది సెంటర్ స్టిచ్ ఇక్కడ తీసిన తర్వాత ఇది మళ్ళీ కూడా ఇలాంటి సాగుతుంది కనుక ఒకసారి మళ్ళీ ఇక్కడ ఒక బ్యాక్ స్టిచ్ వేసుకొని గట్టిగా ఉంటుంది, లాగితే రాదు. నెక్స్ట్ ఈ పెటల్ అయిపోయింది. నెక్స్ట్ పెటల్లో ఇక్కడ ఇటు సైడ్ నెక్స్ట్ పెటల్లో నుంచి ఈ సెంటర్ నుంచి తీయాలి. సెంటర్ స్టిచ్లో నుంచి తీసి ఒకసారి తీసాం, ఇట్లా 2 ముళ్ళు పడాలి. ఇప్పుడు నార్మల్గా తీసా, మళ్ళీ 2 ముళ్ళు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి తీసిన తర్వాత ఇందాక ఇటు నుంచి తీసాం కదా, ఈ పెటల్లో నుంచి, ఈ పెటల్స్ నుంచి తీసాం. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి తీయాలి. ఈ పీస్లోంచి ఒకసారి, ఈ పీస్లోంచి ఒకసారి తీసుకోవాలి. ఇటు నుంచి తీయాలి ఇలా. బ్యాక్ స్టిచ్ ఎన్నిసార్లు వేయాలి, నార్మల్ స్టిచ్ ఎన్నిసార్లు వేయాలని లేదు, సాగిపోకుండా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అటు నుంచి ఇటు తీసుకోవాలి. ఈసారి ఇటు నుంచి ఇలా ఇటు నుంచి ఎక్కించుకోవాలి. నెక్స్ట్ ఈ పెటల్కి ఈ సెంటర్కి కుట్టాలి. ఇది నేను 4 భాగాలు తీసుకున్నాను కదా, 4 అంతలు ఎక్కువ తీసుకున్నాను కదా, ఇంత మిగిలిపోయింది. ఒక భాగానికి సరిపడా మిగిలిపోయింది. 1.5 అయితే సరిపోతుంది. ఇప్పటివరకు నేను డబులే తీసాను. నేను ఇదొక్కటే 4 అంతలు తీసాను. 1.5 అంతలు అయితే సరిపోతుంది. 3 అంతలు తీసాను, 4 అంతలు తీసాను, 3 అంతలు అయితే సరిపోతుంది. ఒకటి ఎక్కువ తీసాను. థ్రెడ్ తీసుకుని ఈ చివరికి బాగా తక్కువ వచ్చేలాగా, ఎడ్జ్ తక్కువ వచ్చేలాగా చూసుకొని నాట్ వేసుకోవాలి.
ఇలా ఈ ఎడ్జ్ చాలా కొంచెం రావాలి వచ్చేలాగా నాటు వేసుకొని ఇది ఫ్రంట్ నెక్లో ఈ పై ఫ్లవర్ ఉన్నది కదా, లాస్ట్ పెటల్, మెడ దగ్గర పెటల్, ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ ఇలా ఉంది, డీసీ వేయాలి. ఒకటి, రెండు, ఇది కొంచెం పెద్దదైంది, మళ్ళీ వేద్దాం. ఇది కొంచెం చిన్నగా వచ్చేలా చూసుకొని వేయాలి. పెద్ద అయిపోయింది, లూజ్ చేశాను. పోయింది, మళ్ళీ కట్ చేసి మళ్ళీ వేద్దాం. ఓకే, ఇలాని లాస్ట్ పెటల్, మెడ దగ్గర పెటల్ మీద వేయాలి. ఒకటి, రెండు, మొత్తం 7 పెటల్స్ వేయాలి, 7 డీసీలు వేయాలి. ఇందులోనే 7 డీసీలు వేయాలి. అంటే ఈ 7 డీసీలు మనం ఈ మధ్యలో 2 చైన్స్ వేసాం కదా, ఈ మూడుకి మధ్యలో 2 చైన్లు వేసాం. ఈ 2 చైన్ల మీద 7 డీసీలు వేసుకోవాలి. డబుల్ క్రోచెట్లో 7 వేసుకోవాలి. 7 వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 9 ఉన్నాయి కదా, ఈ 9 మధ్యలో 1, 2, 3, 4, ఈ 4 తర్వాత 5వ దాంట్లో ఈ సెంటర్లో వేసుకోవాలి. 1, 2, 3, 4. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక 7 డీసీలు వేయాలి. 1, 2, ఇక్కడ 7 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో 3 వేసాం కదా, దీనికి మధ్యలో 3 వేసాం. ఈ 3లో 1 వేసుకోవాలి. ఇలా ఈ పైన ఒకటి, ఈ 9 మధ్యలో ఒకటి, ఈ సైడ్ ఇక్కడ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ ఈ సైడ్ 3 మధ్యలో ఇక్కడ 3, ఇక్కడ 3కి వేయాలి. ఇక్కడ నేను షోల్డర్ ఇంకా జాయింట్ చేయలేదు, జాయింట్ చేయాలి. మనకి ఇది మిగిలింది కదా, దీంతో జాయింట్ వేసుకుంటాను. జాయింట్ వేసిన తర్వాత మళ్ళీ ఇలానే కంటిన్యూ చేయాలి. షోల్డర్ జాయింట్ కూడా సైడ్ జాయింట్ చేసాం కదా, సేమ్ అదే పద్ధతిలో ఈ 2 చేయాలి. ఈ సెంటర్కి, ఇక్కడ సెంటర్, ఈ సెంటర్, తీసుకొని ఈ మధ్యలో నుంచి తీసి
ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఈ రెండు ఇవన్నీ మూడు ఈ మధ్యలో వేసాం కదా, ఇక్కడ ఈ 3 ఎక్స్ట్రా చైన్స్ వేసిన దగ్గర వేసుకొచ్చాము ఈ పెటల్స్ అన్నీ. అంతే, షోల్డర్ దగ్గర మనకి జాయింట్ వేసాం కనుక ఎక్స్ట్రా పెటల్ ఏమి ఉండదు, కానీ ఎక్స్ట్రా చైన్స్ ఉండకపోయినా షోల్డర్ దగ్గర కూడా వేసుకోవాలి. ఇక్కడ కూడా వేయాలి. ఇలా వేసేసరికి చక్కగా నిండుదనం వస్తుంది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వేసి తీసి ఇలా మళ్ళీ ఫ్రంట్ వరకు వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ మెడ కటింగ్ దగ్గర ఇక్కడ ఇటు వచ్చేసరికి ఈ పెటల్ తర్వాత ఈ పెటల్కి మధ్యలో గ్యాప్ లేదు కదా, ఇక్కడ వేసాను, ఈ గ్యాప్లో వేసేసాను. ఆ తర్వాత ఈ 9 మధ్యలో ఒకటి వేసాను. నెక్స్ట్ ఇక్కడ 2 పక్కనే 9 వచ్చినాయి కదా, ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఇక్కడ 3 వేసాను. ఈ తర్వాత మళ్ళీ ఇక్కడ 3, ఇక్కడ 4 వేసినాను. ఈ మధ్యలో ఒక స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్లో ఒకటి వేయచ్చు, కానీ బ్యాక్ గ్యాప్ బాగా రాదు, నీట్గా రాదని ఇటు సైడ్ 4 తీసుకుంటున్నాను. చూద్దాం ఇట్లా, ఎంత బాగా రాలేదు కదా, ఇది ఒకే పెటల్ లేదు, ఇవన్నీ ఒకే పెటల్లా వచ్చినాయి, కానీ ఇది అట్లా లేదు కనుక తీసేస్తున్నాను. వద్దులే, ఇది బాగాలేదు. ఇక్కడ వేద్దాం, ఈ పెటల్ పైన వేసేస్తున్నాను. ఇది వచ్చింది కదా, ఈ డీసీ పైన వేస్తున్నాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగున్నది. సో ఈ 9 మధ్యలో ఒకటి, ఈ 9కి పక్కన ఒకటి, మధ్యలో ఒకటి, ఈ మధ్యలో ఒకటి, ఇక్కడ ఒకటి వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వేస్తాను. ఇలాగే గ్యాప్ మనకి ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకుంటూ వేయాలి. మరీ టైట్ అవ్వకుండా, మరీ లూజ్ అవ్వకుండా, కరెక్ట్గా వచ్చేలాగా నీట్గా, తిత్తులు రాకుండా నీట్గా వచ్చేలా చూసుకుంటూ వేయడమే. ఇది మెడక్ కదా, మెడక్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే ప్రొసీజర్లో చంకకు కూడా వేయాలి. అంటే మొత్తం అవసరం లేదు, కానీ ఇక్కడంతే అసలు బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ బాగుండదు కదా. ఇక్కడ ఇలా వచ్చింది కనుక ఇక్కడ వేసుకోవాలి కనుక మొత్తం కలిపి వేసేయాలి. ఇక్కడ కూడా పెటల్స్ వేయాలి, 7 చొప్పున ఇక్కడ వేయాలి.